అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. మహాజనభ్యో సర్వే జనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో వైశాఖ మాస శుక్లపక్ష షష్ఠి. ఈరోజు శనివారం, పునర్వసు నక్షత్రం. ఈరోజు మనమందరూ కూడా ఓం రామాయ నమః అనాలి. ఈ నామాన్ని మనం జపించడం వలన ఒక అద్భుతమైన శక్తి. ఎటువంటి శక్తి అంటే ఆత్మజ్ఞానము ప్రాప్తిస్తుంది, బహిర్జ్ఞానం కూడా ప్రాప్తిస్తుంది. అంటే దీని అర్థం లోపలున్నది ఆత్మజ్ఞానం. మన లోపల మనం చూస్తే ఆత్మజ్ఞానం, బహిరంగంగా చూస్తే లోక జ్ఞానం. ఇవి రెండు ఆ రామనామంలో ప్రాప్తిస్తాయి. ఎలా అంటే దీనికి బాగా అర్థమయ్యేలా తెలియచేస్తున్నా వినండి. ఈరోజు పునర్వసు నక్షత్రం, శ్రీరాములు వారు జన్మించిన నక్షత్రంగా మనం స్వీకరిస్తాం పురాణాల ప్రకారం, జ్యోతిష్య శాస్త్ర రీత్యా కూడా. అయితే పునర్వసు నక్షత్రంలో ఎవరు ఏ పాదంలో జన్మించినా శుభమే. నక్షత్ర దోషం, జనన నక్షత్ర దోషం లేదు. దీనికి విశేషమైన నక్షత్రంగా మనం తీసుకుంటాం. అయితే ఈ నక్షత్రం రోజు రామ అని జపించడం వలన చూడండి, అంతరంగ శుద్ధి, బహిరంగ శుద్ధి రెండు జరుగుతాయి. అంతఃకరణ శుద్ధి అంటాం, బహిర్ముఖ శుద్ధి. అంతరంగ బహిరంగ రెండు కూడా శుద్ధి జరుగుతుంది మనకి అని ఒక అద్భుతమైన ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. ఎందుకు ఈ నామానికి అంత శ్రేష్టతని, అంత ఒక శక్తిని ఇచ్చారు అంటే, రామనామంలో శివశక్తి, విష్ణు శక్తి రెండూ ఉంటాయి. చాలా గొప్ప వర్ణన ఇది. ఇప్పుడు నమ శివాయ, నమ శివాయ చూడండి, ఇందులో నమ శివాయ అనే దాంట్లో మా అనేది ప్రాణమంత్రం. అర్థం చేసుకోండి. నమ శివాయ ఇందులో మా ప్రాణం. నారాయణాయ ఇందులో రా ప్రాణం. ఇప్పుడు నారాయణలో రా ప్రాణం అయితే, నమ శివాయలో మా ప్రాణం అయితే, ఈ రెండు ప్రాణాలని ఒకటి చేయండి, ఏమవుతుంది? రామ అవుతుంది. అంటే శివాయ చూడండి, ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. నమ శివాయ అంటామా, శివాయ నమ అంటామా? నమ శివాయ అంటాం. ఓం నమ శివాయ ఇది ప్రణవ మంత్రము అని కూడా గోచరిస్తూ ఉంటాం. శివతత్వానికి సంబంధించిన అద్భుతమైన మంత్రంగా గురుముఖేన ఉపదేశం తీసుకుంటాం. ఏమని? ఓం నమ శివాయ. ఇదే మెడిటేషన్ శివతత్వంలో. అంటే ఓం పక్కన పెడదాం, అది దానికి శక్తి మంత్రం, శక్తి కేంద్రం. ఇక మిగిలినది ఏంటి? నమ శివాయ, నమ శివాయ. ఇక నారాయణ మంత్రంలో అష్టాక్షరి మంత్రం తీసుకోండి. ఇది పంచాక్షరి, ఇది అష్టాక్షరి. అష్టాక్షరిలో ఏముంటుంది? ఓం నమో నారాయణాయ. ఇందులో ఈ ఓం అనేది పక్కన విభజించి ఇక అక్కడ ఏం మిగులుతుంది? నారాయణాయ. అందులో ఇక్కడ నమశివాయలో నా మొదటి అక్షరం, ఇక్కడ
నారాయణలో కూడా నా మొదటి అక్షరం. దాని మధ్యలో ప్రాణమంత్రంగా ప్రాణబీజంగా తీసుకునేది నారాయణలో రా తీసుకోవాలి, ఇక నమశివాయలో మా తీసుకోవాలి. ఇవి రెండు కలిపితే రామ అవుతుంది. చూసారా? అందుకే రామనామానికి అంత శక్తి అని అర్థం. అందుకే రామ అనేది. అందుకే మనం ఎప్పుడే కూడా ఓం రామాయ నమః అంటే అంతఃకరణ శుద్ధి బహిర్శుద్ధి రెండు జరుగుతుంది. బాగుంది కదా? తర్వాత ఆత్మజ్ఞానము ఇక లోక జ్ఞానం రెండు ప్రాప్తిస్తాయంట ఈ నామానికి. అంటే మోక్షాన్ని ఎలా పొందాలి, ఈ ప్రకృతిలో ఎలా బతకాలి రెండు నేర్పించే నామం ఇది. అంతేకాకుండా మనకి శివతత్వము అంటే వైభవపీతంగా బతికే ఒక అవకాశము అర్థం చేసుకోవడం, అదే విధానంగా మనకి మోక్ష మార్గాన్ని వెతుక్కోవడం, ఇవి రెండు కూడా చూపిస్తుంది. అటువంటి దివ్యమైన యోగ నామమే ఈ రామనామం. ఈరోజు భక్తి శ్రద్ధతో ఈ నక్షత్రంలో ఓం రామాయ నమః అంటే హృదయంలో ఉన్న భారం వెళ్ళిపోతుందంట. అంత పవిత్రమైన నామం. ఇక మంత్రబలంలో ఈ నామాన్ని ప్రార్థిద్దాం. ఓం రామాయ నమః, ఓం రామాయ నమః. ఈ నామాన్ని చక్కగా జపించండి. చాలా మనసుకి ఆనందంగా ఉంటుంది, హృదయ భారం తగ్గిపోయినట్టు మనకి అనిపిస్తుంది. ఇక ఈరోజు మంచి మాట, జ్ఞానము అనేది గురువుల నుంచి పుస్తకాల నుంచి మనకి ప్రాప్తిస్తుంది. అవును కదా? విద్య పొందాలి అంటే బాగా కష్టపడాలి. ఎప్పుడైతే విద్యని మనము అర్థం చేసుకుంటామో అప్పుడు అది మనకి జ్ఞానంగా ప్రాప్తిస్తుంది. అదే జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళని మనము చదువుకుంటూ వాళ్ళ సలహాలు తీసుకుంటూ ఉంటే మరింత జ్ఞానం పొందొచ్చు. ఇది ఒక థియరీ. అయితే చాలా మంది ఏం చేస్తున్నారు, ఈ కాలంలో విద్యార్థులందరూ కూడా ఒక జ్ఞాని అంటే బాగా చదువుకొని మంచిగా పర్సంటేజ్ బాగా చదువుకొని మంచి ఎగ్జామ్స్ రాసి అభివృద్ధి చెందుతూ ఉంటారు. కానీ వాళ్ళు తోడున్న వాళ్ళు చదువుకోకుండా అతను దాన్ని కాపీ కొట్టి పాస్ అవుతూనే ఉంటారు. తర్వాత వాళ్ళకి ఉద్యోగాలకు వెళ్తారు. జ్ఞాని ఇతని భయం లేదు, ఏదైనా మాట్లాడగలడు, ఏదైనా చెప్పగలడు, ఏ పనైనా చేస్తాడు, ఎవరికైనా ఉపదేశం చేయగలడు, అన్నిటికీ సమాధానాలు ఇవ్వగలడు. అయితే కాపీ కొట్టినోళ్ళు మాత్రం వాళ్ళకి ఇన్సెక్యూరిటీ, ఎవరు ఏం అడుగుతారో, ఏం పని చెప్పేస్తారో, పరిపూర్ణ జ్ఞానం లేదు కదా వాళ్ళ నుంచి నేర్చుకునేది. ఆ భయంతోనే జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. అందుకే ఎప్పుడు కూడా జ్ఞానికి భయం ఉండదు. గుర్తుపెట్టుకోండి, విద్య ఎవరిలో ఉంటుందో అతనికి అహంకారం ఉండదు, భయము ఉండదు, మరియు ఇతరులకి హాని కూడా చేయడు. ఎవరైతే అజ్ఞాని ఉంటారో అతను ఎప్పుడు కూడా ఇతరులకి హాని చేయడం, ఇతరులను చూసి బాధపడడం, ఇతరులను చూసి ఈర్ష్య పెంచుకోవడం, ఇతరులను చూసి ఇక వాళ్ళలాగా మనము అయిపోవాలని ఏదేదో చేసి ఆఖరికి వాళ్ళకు వాళ్ళే నెత్తిపైన ఇక పేడ పూసుకోవడం చేస్తూ ఉంటారు. మీకు అందరికీ ఈరోజు మంచి మాట చెప్పేది ఒకటే, ఎప్పుడైనా ఏదైనా గంధత పర్వం ఉంది అనుకోండి, దానికి గంధము గుమగుమలు వస్తూ ఉంటుంది. అయితే దాన్ని కొందరు ఏం చేస్తారంటే, అరే ఆ గంధక పర్వతానికి ఏదో విధానంగా పేడ రాసేయాలి అనుకొని పేడను తీసి దానికి రాస్తారు. రాస్తే తర్వాత పేడ వాసన వస్తుంది అనుకుని అనుకోకుండా ఇతని చెయ్యి వాసన చూస్తే ఇతని చెయ్యే వాసన పేడ వాసన వస్తుంది. కానీ ఆ గంధపు మాత్రం గంధపు వాసన అదే ఉంటుంది. ఆ గంధపు వాసన ముందు ఈ పేడ వాసన చిన్నదైపోయింది, ఎవరికి కనబడలేదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా గంధంతో తోడైతే నీలో గంధపు వాసనే వస్తుంది, పేడతో తోడైతే పేడ వాసనే వస్తుంది. గంధపుకి నువ్వు పేడ రాసినా గంధానికి ఏమి పడదు, కానీ ముట్టుకున్న వాడికే పేడ అంటుతుంది. మనలో కూడా కల్మషమైనవి, కుతంత్రాలు, చెడు ఆలోచనలు, తర్వాత అసూయము అనేది మనలో ఉంటే దాని వలన మన జీవితమే పాడవుతుంది. దీనికి ఒక అద్భుతమైన చిన్న కథ తెలియచేస్తా వినండి. చిన్నగా చక్కగా చెప్తాను. ఒక గురుకులం ఉంటుంది.
ఆ గురుకులంలో 2 గురువులు ఉంటారు. వాళ్ళు ప్రజలకి చక్కగా రోజు కూడా ఆ గురుకులంలో వచ్చే శిష్యులకి అందరికీ కూడా మంచి బోధన చేస్తూ ఉంటారు. వాళ్ళ ధ్యానంతో మంచి మంచి విషయాల గురించి, వేదాలు శాస్త్రాల గురించి అవగాహన చెప్తూ ఉంటారు. అనుకోకుండా అందులో ఒక గురువు స్వర్గస్థులైపోతారు. స్వర్గస్థులైపోతే ఆ గురుకులంలో ఒకరే అయిపోతారు. వీళ్ళ వల్ల అవ్వదు అని చెప్పి ఎవరికి ఇవ్వాలి ఆ గురుకులంలో ఉపాధ్యాయులుగా అంటే అప్పుడు వాళ్ళ కొడుక్కే ఆ ఒక జాబ్ ఇచ్చేయాలి అని మంత్రి మండలి నిర్ణయం చేస్తుంది. ఆ కొడుకుని అక్కడ నిలబెట్టేస్తారు. కానీ అతను అజ్ఞానం, అతను జ్ఞానం తెలీదు. రోజు ఈ గురుగారు వచ్చి బోధిస్తూ ఉంటారు. ఆయన దూరం నుంచి చూసుకోవాలి ఉంటాడు. ఇతను వెళ్ళిపోయిన తర్వాత ఆయన రావాలి కదా. వస్తేనే ఆయన ఏం చేస్తాడంటే ఇతను ఏం బోధించింటాడో దాన్ని ఒకసారి చెప్తాడు. తర్వాత కొన్నిటిని ఆయనలాగే చెప్పేస్తే నా పైన డౌట్ వచ్చేస్తుంది కదా అని చెప్పి విరుద్ధంగా చెప్తాడు. దీన్ని చూస్తున్న ఆ పిల్లలకి ఏమైపోతుంది అంటే అరే మన గురువు గారు అన్ని సంవత్సరాల నుంచి మనకి ఏం చెప్తున్నారో దాన్నే ఈయన బోధిస్తున్నాడు, మరియు ఈయన దాని విరుద్ధంగా చెప్తున్నాడే, మనం ఏ దాన్ని తీసుకోవాలి, పూర్వం నుంచి చెప్పిన మన గురువు గారి మాటలనే తీసుకోవడం మంచిది అని చెప్పేసి ఆ మహారాజుకి అక్కడి నుంచి పిలుపుని అందించేస్తారు. ఇలా జరుగుతూ ఉంది మా గురుకుల పాఠశాలలో అని. అప్పుడు ఆ మహారాజు ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా తండ్రి గుణవంతుడైనా విద్యావంతుడైనా వాళ్ళ పిల్లలు అలాగే ఉండాలి అని ఏం లేదు. దానికి ఎప్పుడే కానీ గురుకులంలో ఒక ప్రాధ్యాపకులుగా ఎవరైనా పెట్టాలి అంటే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఈ ఒక జ్ఞానం ఉందా లేదా అని పరీక్ష చేసి అక్కడ పెడితేనే మన రాజ్యంలో అంటే ఆ మహారాజు ఉన్న రాజ్యంలో మంచి ఉత్తమమైన విద్యార్థుల్ని వాళ్ళు సృష్టించగలరు అనేది ఆ మహారాజు నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సినది అంతే. ఎప్పుడు కూడా మనము కష్టపడి శ్రమించి చదివి ఆ జ్ఞానంతో మనం ఇతరులతో పేరు ప్రతిష్ట ప్రచారం పొందుతూ ఉన్నంత గౌరవ కీర్తి ప్రతిష్టలు ప్రాప్తిస్తాయి. ఒకరిని చూసి ఇంటర్నెట్ లో చూసి ఇంకొక చోట చూసి లేదా వేరే వాళ్ళందరినీ చూసుకొని మనము అలా అయిపోవాలి అని చెప్పి అదే విధానంగా మాట్లాడేస్తే ఏదో ఒక రోజు ఆ విద్యార్థులు ఆ గురువుని ఎలా దూరం చేసుకున్నారో అదే విధానంగా ప్రజలు కుటుంబ సభ్యులు కూడా మనల్ని దూరం పెట్టేస్తారు అనేదే ఈరోజు మంచి మాట, దీంట్లో ఉన్న సారాంశం. ఇక ఈరోజు రసాయన శాస్త్రం గురించి మాట్లాడదాము అని వచ్చాను. అయితే కాలం చాలా తక్కువ ఉంది. మన సనాతన ధర్మంలో రసాయన శాస్త్రం ఎక్కడ ఉంది అనేది అయితే మనకి పురాణాల్లో రసాయన శాస్త్రం ఎలా ఉంది అంటే చూడండి, ధన్వంతరి అనేది జన్మించారు. ఎక్కడ? సముద్ర మథన కాలంలో. సముద్రాన్ని చిలికినప్పుడు అక్కడ ధన్వంతరి ఔషధ రూపంగా ఆవిర్భవించాడు. ఇది మనకు తెలుసు. అదే విధానంగా శివతత్వంలో ఈ పురాణాల ప్రకారం రస విద్య అనేది వచ్చింది. మరియు త్రికాల మరియు ప్రళయాగ్ని గురించి అవతారం గురించి అక్కడ వచ్చింది శివతత్వం. అంతేకాకుండా ఇదే రసాయన శాస్త్రం శుక్రాచార్యుల గురించి వచ్చినప్పుడు ఆయన మృత సంజీవిని విద్యని ప్రదర్శించాడు. అంటే కొన్ని ఔషధ గుణాలని కలిపి మృత సంజీవిని విద్యని రాక్షసులకి జీవంతంగా ఉండడానికి అద్భుతమైన ఔషధాన్ని అతను కనుక్కున్నట్టుగా మనకి రసాయన శాస్త్రం అక్కడ వస్తుంది. ఇక ఇదే మన సనాతన ధర్మంలో రసాయన శాస్త్రం ఎక్కడొచ్చిందంటే ఓమ హవన యజ్ఞ యాగాదులు, పెద్ద పెద్ద యాగాలు ఆచరించారు కదా, దాంట్లో కూడా లోహాలు ఎంత ఉపయోగించాలి, మరియు విశేషంగా ఎటువంటి పదార్థాలతో హోమాలు చెయ్యాలి అనేది కూడా రసాయన శాస్త్రమే. ఇప్పుడు ఈ సనాతన ధర్మము ఆధునిక అంటే ప్రజెంట్ కాలంలో మనం ఎలా స్వీకరించాలంటే పంచభూత తత్వము, దీని ఏమంటారమ్మా ఇంగ్లీష్ లో. ఇక అదే విధానంగా యజ్ఞక్రియ, గుర్తుపెట్టుకోండి, యజ్ఞక్రియ అనేది ఆధునికంలో ఏమంటామమ్మా? ఎస్, గొప్ప సబ్జెక్ట్ కదా. చెన్నైలో ఫేమస్ దీనికోసం ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది, గవర్నమెంట్ది. అద్భుతమైన యూనివర్సిటీ ఉంది దీని గురించి. ఎక్కడమ్మా, నీకేమైనా ఐడియా ఉందా? ఈ అటామిక్ రియాక్షన్స్ గురించి చెన్నైలో అద్భుతమైన రీసెర్చ్ సెంటర్ ఉంది. అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది. ఇక అగ్నిహోత్రము మరియు అగ్నిహోత్ర ధర్మము గురించి ఆధునికంలో ఏమంటామమ్మా? ఎస్, చూసారా, ఇది ప్రకృతిలో మనకి రసాయన శాస్త్రం వేదంలో ఎంతో బాగా వర్ణించారో. ఇక గంధ శుద్ధీకరణ, నవరత్నాల శుద్ధీకరణ, లోహ శుద్ధీకరణ, వీటన్నిటిని కూడా మనము ఆధునీకరణలో ఏమంటామమ్మా? క్రిస్టలైజేషన్. అద్భుతమైన విషయం. ఇది కూడా మీకు అర్థమైంది.
రసాయనిక శాస్త్రంలో, మరియు ఔషధ తంత్రము, ఔషధ గుణాలు, ధాతువుల నుంచి ఔషధ రూపాన్ని తయారు చేసే ఈ ఒక ఆయుర్వేద పద్ధతిని, ఔషధ గుణాలని మనం ఆధునీకరణలో ఏమంటామమ్మా? ఫార్మాసిటికల్స్. ఇవన్నీ రసాయన శాస్త్రాలే కదా. చూసారా, మన సనాతన ధర్మంలో ఎప్పుడో వేదాలతో, ఉపనిషత్తులతో మరియు పురాణాల సమేతంగా మనలో ఉన్నాయి. అంటే ఎంత గొప్ప ఒక సబ్జెక్ట్ మన సనాతన ధర్మం అంటే ప్రతి ఒక్కరూ మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు తారాబలం అశ్విని మక మూలా నక్షత్రం వారికి నైదన తార మంచిది కాదు, జాగ్రత్తగా ఉండాలి. భరణి పుబ్బ పూర్వాషాఢం వారికి సాధక తార, అత్యంత శుభమైన ప్రతిఫలం. ఇక కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఈరోజు ప్రత్యక్ తార, ఇది అంత శుభం కాదు, జాగ్రత్త వహించండి. రోహిణి శ్రవణ నక్షత్రం వారికి క్షేమతార, ఈరోజు అత్యంత శుభమైన రోజు, ఉపయోగం చేసుకోండి. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి విపత్తార, ఇది అంత శుభం కాదు, అయినంత వరకు జాగ్రత్త వహించాలి. ఇక ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సంపద తార, అత్యంత అదృష్టమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద వారికి జన్మతార, ఆరోగ్యంలో కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఇక పుష్య అనురాధ ఉత్తర భాద్రపద వారికి పరమ మిత్రతార, శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి మిత్రతార, ఈ రోజు కూడా మీకు శుభ ప్రతిఫలాలే ఉంటాయి, ఉపయోగం చేసుకోండి. శ్రీవాస్తు పరిష్కారంలో మీకు ఈ రోజు మీకు అందరికీ తెలియచేసేది, ఇంట్లో పూర్వంలో మనం ఏం చేస్తామంటే ఒక మంచి ఇల్లు కావాలి, భగవంతుడాని అద్దీంట్లోనో లేదో ఇంకో చోటు ఉండేటప్పుడు బాగా దేవుడికి ఇంట్లో రోజు పూజిస్తారు. కానీ స్వంత ఇల్లు వచ్చిన తర్వాత దేవుని పనులు మర్చిపోతూ ఉంటారు, నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అటువంటి మనస్థితి ఎందుకు ఉత్పత్తి అవుతుందంటే అక్కడ ఉన్న స్థాన బలం. ఈ స్థాన బలం తక్కువ ఉంటే ఇంట్లో పూజా ప్రతిఫలం అనేది, పూజ పైన ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది. దానికి రోజు అలవాటు పడాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే మీరు పూజలు అధికంగా చేస్తారో ఆటోమేటికల్లీ స్థాన బలం పెరుగుతుంది. అదే విధానంగా అటువంటి మనకి ఆలోచనలు, మనకి దేవాలయంలో దేవుడి దగ్గర కూర్చుంటేనే నెగిటివ్ థాట్స్ ఇవన్నీ వస్తున్నాయంటే ఆ కాస్మిక్ ఎనర్జీ నెగిటివ్ పొజిషన్ లో ఉంది అని అర్థం. అదే మీకు ఇంతకుముందు చెప్పాను కదా, గణిత రసాయన శాస్త్రం ఈ రెండు కలిస్తే ఏమవుతాయంటే మీకు చూడండి, రేఖలు అంటాం, రేఖా గణిత, జామెట్రీ రిలేటెడ్, త్రిభుజాకారం. తర్వాత లోహ శాస్త్రం, మీరు ఇది బాగా గమనించాలి. లోహ శాస్త్రం ఏ దాంట్లో వస్తుంది? రసాయనిక శాస్త్రం, ఇత్తడి లేదో పంచలోహాలు ఇటువంటివి. అందులో ఎటువంటి చక్రాలు ఉంటాయి అంటే ఆ చక్రాలు గణిత శాస్త్రం. ఇవి రెండు కలిస్తే దాని నుంచి ఆవిర్భవించదే ఎనర్జీ. ఈ ఎనర్జీ ఇన్నర్ ఎనర్జీ, అవుటర్ ఎనర్జీ. మన లోపల ఎనర్జీ ఉంది, బహిరంగ ఎనర్జీ ఉంది. ఈ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. దీన్నే కాస్మిక్ ఎనర్జీ అంటాము, పాజిటివ్ ఫోర్స్ అంటాం. అందుకే అటువంటిది శ్రీవాస్తు యంత్రాన్ని ఇంట్లో మనం పెట్టడం వల్ల ఈ పాజిటివ్ ఎనర్జీని అధికంగా అది ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి మనకి తెలియకుండానే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ రోజు రోజుకి దానిపై ప్రభావం చూపించి అది తగ్గి అప్పుడు మనకి భక్తి భావనలు పెరుగుతాయి. ఇదే ఈ రోజు వాస్తుకు సంబంధించిన విషయం. రేపు ఒక విశేషం ఉంది. రేపు పుష్య నక్షత్రంలో సూర్యోదయం సప్తమి. దీన్ని భాను సప్తమి అని కూడా అంటాము, చాలా విశేషంగా పరిగణిస్తాం. అదే విధానంగా పుష్య నక్షత్ర అంటే పుష్యభాను అని కూడా అంటూ ఉంటారు. ఇది విశేషమైన ఒక క్రియ. అయితే రేపు అదే విధానంగా మనకి నెగిటివిటీ కూడా ఉంది. అయితే దాని వచ్చి రేపు తెలియచేస్తాను. కానీ రేపు మాత్రం ఉదయాన్నే ఎవరైనా కానీ రేపు ఉదయాన్నే ఒక అంత నువ్వులు తలకు రాసుకొని స్నానం చేసి నారాయణుడికి దీపం వెలిగించి సూర్య నమస్కారం వేసుకుంటే శని దోషం తగ్గుతుంది. విశేషం. తదుపరి ప్రతి పుణ్యస్త్రీ రేపు ఉదయాన్నే తులసీదేవికి పూజ చేయండి. ఇది మీకు అదృష్టం ప్రాప్తిస్తుంది. అంతేకాదు రేపు ఉదయాన్నే ఎవరైతే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తారో వాళ్ళకి ఆరోగ్యం కూడా ప్రాప్తిస్తుంది. మరియు తంత్రశాస్త్రంలో రేపు విశేషమైన ఆచరణ ఉంది. అది రేపు వచ్చి తెలియచేస్తా, చూస్తూ ఉండండి. ఈరోజు శనివారం సాయంత్రం విశేషమైన రోజు. ఈరోజు ఆంజనేయ స్వామి గుడి ఎక్కడైనా ఉంటే దీపాలు వెలిగించడానికి అవకాశం ఉండాలి. అటువంటి దేవాలయం ఎక్కడైనా ఉంటే చిన్న మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి జస్ట్ మన షాడో ఇలా చూసుకొని దాంట్లోకి 2 వెస్టలు పెట్టి ఒక దీపం వెలిగించి రావాలి. ఇలా చేస్తే మనకున్న శని
దోషం దూరం అవుతుంది. అద్భుతమైన యోగక్షేమం. లేదు ఇంట్లోనే కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణం చేసుకొని ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేసి అది నుదుటిలో పెట్టుకున్న శని దోషం తగ్గుతుంది. ఇవన్నీ చేయడానికి అవ్వట్లేదు అంటే ఈరోజు సాయంత్రం నవగ్రహ పీడా పరిహార స్తోత్రాన్ని పారాయణం చేసుకొని విష్ణుకి ఒక నమస్కారం చెయ్యండి. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.